హాయ్ అఖిల సురేష్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం అటవీ శాఖకు సంబంధించి ఈ నగర వనంకి అయితే వచ్చేసామండి. ఇది పొదలకూరుకి వెళ్ళే దారిలో అయితే ఉందండి. ఇది మా ఇంటి దగ్గర నుండి అయితే సుమారు 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. చాలా బాగుందండి. కానీ పార్కింగ్ అయితే రోడ్డు అవతల పెట్టారు, అంతా బాగానే ఉంది. రోడ్డు మీద పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి. స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్ ఉంటే కొద్దిగా బాగుంటుందని నాకైతే అనిపించిందండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది మా ఇంటికి దగ్గర ఉండడం వల్ల మేము చాలాసార్లు అయితే వచ్చినామండి. కానీ టికెట్ పెట్టిన తర్వాత ఫస్ట్ రావడం అండి. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లలకి అంటే 6 ఇయర్స్ పైన వాళ్ళకి అనుకుంటా 10 రూపీస్. ఇంకా ఫోటో షూట్ కూడా ఉందండి. ఫోటో షూట్కి అయితే 500. కానీ లోపల అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చాలాసార్లు వచ్చున్నాను ఫ్యామిలీతో. మొత్తానికి ఈసారి అయితే ఖచ్చితంగా పిల్లల్ని ఆడిపించాలని బాగా డిసైడ్ అయ్యాము. ఎప్పుడు వచ్చిన ఫోటోలు ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటాం, కానీ ఆ ఫోటోలు అయితే తీసుకోము. పిల్లల్ని ఆడిపించడానికే సరిపోద్ది. ఈసారి మాత్రం పిల్లల్ని ఆడిపించాం. ఎట్ ఏ టైం వీడియో కూడా తీసి పెట్టాలన్నది కూడా జరిగింది. ఈ వీడియో ఎందుకు తీయాలనుకున్నామంటే, మనం యూట్యూబ్లో ఎంటర్ అయిన తర్వాత మన వ్యూవర్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్సే కదండి. మనం ఏమి చేసినా ఏమి చూసినా మన వాళ్ళకు కూడా షేర్ చేయాలన్న ఒక దృక్పథంతో ఈ వీడియోని చేసామండి. చిన్నపిల్లల్ని నెలకు ఒకసారైనా ఇలా తీసుకొని వచ్చి ఇట్లా ఆడిపోయడం అనేది చాలా ముఖ్యమని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కూల్లో కూడా సరిగ్గా ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. కనీసం ఈ విధంగా వస్తే వాళ్ళకి మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎప్పుడు చదువు అనే దానికంటే వాళ్ళు చదివేది ఎట్లా చదువుతారు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీని బట్టి వాళ్ళకు ఉంటుంది. మనం కూడా వాళ్ళని ప్రెజర్ చేయకూడదు కదా ప్రతి విషయంలో. అందుకని అప్పుడప్పుడు ఇటు రావడం అనేది వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉండడానికి కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే దీంట్లో చాలా ఉపయోగపడే అంశాలు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి మా ఓడి ఏది ఫినిష్ చేస్తే మా పాప కూడా అది ఫినిష్ చేయాలని గట్టిగా అయితే సిద్ధపడిందండి. మొత్తానికి ఫినిష్ చేసింది. మా ఓడి చేసే పనులకి ఆర్మీ ట్రైనింగ్ ఏమన్నా తీసుకుంటున్నాడా అనిపించింది. వాడు అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా అసలుకి ప్రతి దానికి యాక్టివ్గా ఎగురుకుంటా నేను అది ఎక్కుతా ఇది ఎక్కుతానా అంటా పోతున్నాడు. నిజంగా అండి, లోపలికి కానీ పోతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు అయితే. ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ నుండి కానీ ఆ పైరు ఉంది కదండి, అక్కడ నుండి కానీ చూస్తే వ్యూ బాగుంటుంది. మొత్తం చాలా వరకు కనపడుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయండి. మేము వెళ్ళిన రోజు ఆఫీసర్స్కి ఏదో మీటింగ్ జరిగినట్టుందండి. అన్నా క్యాంటీన్ వాళ్ళు అనుకుంటా భోజనాలు అవి జరుగుతానే. ఈ మధ్య ఉన్న ప్రజలకి నిజంగా వర్క్ ప్రెజర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. వీకెండ్లో ఒక్కసారి ఇక్కడికి కానీ వస్తే మాత్రం ఆ వర్క్ ప్రెజర్ అంతా తగ్గే ఛాన్స్ చాలా అంటే చాలా వరకు ఉంటుందండి. నిజంగా పిల్లల్ని తీసుకొని వచ్చి అలా ఒక్కసారి కానీ చూపిస్తే అసలుకి అక్కడ లొకేషనే అసలుకి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే విజిట్ ఖచ్చితంగా చేయండి, తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి.
ఇక్కడ యోగా కేంద్రం కూడా ఒకటి ఉందండి. వచ్చి ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని యోగా కానీ చేసుకుంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. దానికోసం సపరేట్గా కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది అంతకుముందు మేము వెళ్ళినప్పుడు గమనించినట్లేదు, లేకపోతే అప్పటికి కన్స్ట్రక్షన్లో ఏమన్నా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు చూసాము చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. వాటర్ ప్లాంట్ కూడా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసినట్టుందండి. ఇంకా ఇది పూర్తిగా అందుబాటులో అయితే వచ్చినట్లేదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఇంకా ఆటలకు అంటారా, ఇక్కడ చిన్న పిల్లకాయల కంటే పెద్దవాళ్ళే ఎక్కి మారం చేస్తున్నారు, దిగమంటే దిగకుండా. అందరికీ స్ట్రెస్సే కదండి, పెద్దవాళ్ళకి ఉన్నాయి, చిన్నపిల్లలకి ఉన్నాయి. మా వాడి కళ్ళకి ఏదైతే కనబడకూడదు అనుకున్నామో అదే కనిపిస్తుందండి, నగరవనం క్యాంటీన్. ఇంకా ఏం చేస్తాం, పదా. ఇక్కడ మనకి ఉచితంగా త్రాగునీరు దొరుకుతుందండి. అదేవిధంగా రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, మీన్స్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇబ్బంది అయితే ఏం పడబడలేదు. క్యాంటీన్ కానీ డెవలప్మెంట్ ముసుగులో మనకి తెలియకుండానే మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటున్నాము. చెట్లు నాటితేనే వాటి నుండి వచ్చే ఆక్సిజన్ మనం పీలిస్తేనే ఎక్కువ రోజులు ఉంటామని మనకి తెలిసి కూడా ఇంకా తప్పే చేస్తూ ఉన్నామండి. అలాంటి కొన్నైనా మారడానికి ఛాన్స్ ఉండేది ఇక్కడికి కానీ వస్తే తెలుస్తుందండి. అడవుల్లో సంచరించే జీవులన్నింటినీ చాలా వరకు ఈ విధంగా శిలలపై చెక్కున్నారండి. చాలా అద్భుతంగా ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేయాల్సిందే. మనకి ఉచిత నీరు అయితే ఇక్కడ లభిస్తుందండి. అదేవిధంగా మన క్యాంటీన్,
ఈ క్యాంటీన్ పక్క నుంచి ఇటు కొండకి వెళ్ళే దారండి. కొండ అంటే మరీ పెద్ద కొండ ఏం కాదు, మరీ హైట్ అని ఏం కాదు, కానీ ఆ లొకేషన్లో అక్కడ నుండి చూస్తే చుట్టుపక్కల మొత్తం కనబడుతుందండి. అందుకే మా ఊడైతే పదం పా అన్నాడు. ఇంకా పరుగులు స్టార్ట్ చేస్తే ఇంకా మనం అందుకోవాలంటే కష్టం కదా పిల్లలతో. మ్యాక్సిమం నేను ట్రై చేశాను వాడిని అందుకోవడానికి. మొత్తానికైతే పైకి అయితే వచ్చేసామండి. కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, నరసింహకొండ దగ్గర విండ్ మిల్స్. ఇక్కడ నుండి అంతా బాగా అంటే మన ఫోన్లో అంత క్లారిటీ కనబడకపోయినా రియల్గా వచ్చి కానీ చూస్తే మన ఐస్ ఇంకా పవర్ఫుల్ కదండి. చాలా దూరం వరకు చాలా క్లారిటీగా బాగున్నాయి. ఆ లొకేషన్ నుండి ఆ గాలికి ఆ సాయంత్రం వేళల్లో చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇదిగోండి మా పాప మా ఆవిడ నిదానంగా వస్తున్నారు. మా వాడు మాత్రం గమ్మని లాక్కొని వచ్చేసాడు. ఇంక మా పాప కూడా స్టార్ట్ అయింది, మీరేనా చూసేది, నేను కూడా చూడాలి కదా అని చెప్పి అయితే వస్తుంది. ఇంకా మా వాడు గమ్ము ఉంటాడా, వాళ్ళ చెల్లెలు ఒకటే వస్తుందని చెప్పి వాడు కూడా కిందకి దిగడం స్టార్ట్ చేశాడు ఇంక వాళ్ళ చెల్లెల్ని తీసుకొని రావడానికి. మొత్తానికైతే వాళ్ళ చెల్లెల్ని తీసుకొని అయితే వస్తున్నారు. జరగను రా, మా చెల్లెలు వస్తుందంట అందరినీ నెట్టుకుంటా పక్కకి వచ్చేసారు. మొత్తానికైతే పిల్లలు హ్యాపీ అంటే మనకు హ్యాపీ. మా వాడు రాగానే ఇసుకలో వీటిలన్నింటిలో తిరిగి గందరగోళం చేయాలన్నాడు. కానీ మేము వచ్చే టయానికి ఎండగా ఉండేటప్పటికి ఆ చెట్ల కింద ఉన్న వాటిని ఎక్కించాము ఫస్ట్. తర్వాత ఇంకా సాయంత్రం అయింది కదా, ఇంక ఎక్కాల్సిందే అనేటప్పటికి ఇంక మనం ఏం చేయలేం కదండి, మా పిల్లల్ని తీసుకొని వచ్చింది ఆడుకోవడానికి కదండి. అందుకే ఇంకా ఓకే అనాల్సి వచ్చింది. ఇంకా మా పాప అయితే సర్కస్ స్టార్ట్ చేసింది. ఇంకా వీడు కూడా ఇంక చెప్పబడలేదు. పిల్లలు నిజంగా చెప్పాలంటే చదువు ఓకే, ఇంకా ఆటల విషయానికి వస్తే రచ్చ రంబోలా చేసేస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదండి, పిల్లలంటే అంతే. నాన్న ఈ వీడియోలో మొత్తం మేము కనిపించాము, అందరినీ చూపించావు, కానీ నువ్వు పెద్ద కనపడలేదని మా వాడు షూట్ చేశాడండి ఈ వీడియో అయితే.